90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే విజయ పెద్దన గారు. నమస్తే ఉషా. డిమాండ్ ప్రీవియస్ ఎపిసోడ్లో మీరు ఒక వర్డ్ యూస్ చేశారు. ఎంత భార్యాభర్తలైనా సరే చెప్పే పద్ధతి ఒకటి ఉంటుంది. నాకు ఇది ఇష్టం కదా, ఇదే తీసుకురా. ఈ డిమాండ్ టోన్ ఎప్పుడైతే ఉంటుందో అవతల వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుందని. బట్ చాలామందికి అది అలవాటు. అంటే గంభీరంగా మాట్లాడడం, డిమాండ్ చేసి మాట్లాడడం అలా మారుతూ ఉంటుంది. దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి అసలు? డిమాండింగ్, కమాండింగ్ అనేది జనరల్గా ఎవరికి నచ్చదు కదా ఉషా. ఎవరికైనా రిక్వెస్టింగ్గా, పొలైట్గా మాట్లాడే వాళ్ళే నచ్చుతారు, అవునా? సో ఎస్పెషలీ వైఫ్ అండ్ హస్బెండ్లో ఈ డిమాండింగ్, కమాండింగ్ నేచర్లు ఎక్కువ మటుకు ఒకళ్ళలో ఉంటే గనక వాళ్ళ రిలేషన్షిప్ ఏదో బాస్ అండ్ ఎంప్లాయీ టైప్లో ఉంటుంది తప్పితే వైఫ్ అండ్ హస్బెండ్ టైప్లో ఉండదు. అంటే ఒకళ్ళు ఆర్డర్లు వేసేవాళ్ళు, రెండో వాళ్ళు ఆర్డర్స్ని ఫాలో అయ్యే వాళ్ళ కిందే కనిపిస్తూ ఉంటుంది అప్పుడు. సో బట్ రిలేషన్షిప్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఈక్వల్, అవునా? సో డిమాండింగ్గా మాట్లాడుతున్నాను, చాలామంది అనుకుంటారు నేను చాలా అంటే పవర్ఫుల్ భర్తని, లేకపోతే నేను కమాండ్ చేసిన, డిమాండ్ చేసిన మా ఆవిడ ఫాలో అయిపోవాలి అనే ఎక్స్పెక్టేషన్ ఒకటి ఉంటుంది. లేదంటే నేను అథారిటేటివ్, నేను సంపాదిస్తున్నాను కాబట్టి నేను చెప్పిందే ఇక్కడ జరగాలి అనే ఒక పిచ్చి ఫీలింగ్స్ ఉంటాయి కొంతమందికి. బట్ దానివల్ల నువ్వు ఒక మనిషిని, వాళ్ళ మనసుని గెలుచుకోలేకపోతున్నావు అనేది వాళ్ళకి తెలవదు. అర్థమైందా? సో ఇప్పుడు బాసు ఎంప్లాయీ లాగా వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఇద్దరిలో ఎవరైనా డామినేటింగ్గా ఉండొచ్చు. కొన్నిసార్లు వైఫ్ కూడా అలాగే ఉంటారు కొంతమంది. సో వాళ్ళు గీచిన గీటు దాటకూడదు, ఏం చెప్తే అదే చేయాలి. లేదంటే ఇక్కడ బ్రహ్మాండాలు బద్దలైపోయి అరుచుకోవటాలు, ఇవి భరించలేక పక్కింటాళ్ళు వింటారనే భయాల చేత కామ్గా ఉండే వైఫ్ అండ్ హస్బెండ్లు కూడా ఉంటారు, ఎందుకు వచ్చిందని చెప్పి. చాలామంది వాళ్ళ పాయింట్ కరెక్ట్ అయినా సరే ఎందుకు దాన్ని గట్టిగా మాట్లాడి వీళ్ళకి అవతల వ్యక్తికి ప్రూవ్ చెయ్యాలి అనుకోరు అంటే అవతల వ్యక్తి వినిపించుకునే పరిస్థితిలో ఉండరు. వాళ్ళదే కరెక్ట్ అని మూర్ఖంగా వాదిస్తూ ఉంటారు. దానిలో గొంతులు పెరిగిపోతూ ఉంటాయి. అప్పుడు ఇదంతా పక్కింటి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్. ఇద్దరిలో ఒకళ్ళకి జ్ఞానం ఉన్నాళ్ళు ఏంటంటే సర్లే ఈ మూర్ఖురాలో ఇప్పుడు ఎలాగో చెప్పినా వినే పరిస్థితి లేదు, ఈ పక్కింటి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్, వినోదం, సినిమా ఫ్రీగా అవసరమా అని చెప్పి తెలివిగా, మెచ్యూరిటీగా, కామ్గా ఉంటుంటారు కొంతమంది విజ్ఞులు. సో కాబట్టి ఏంటంటే ఏదో కమాండ్ చేస్తున్నాను, ఆర్డర్ చేస్తున్నాను, నేను చెప్పినట్టు వింటారు, పడుంటారు అని అనుకోవటం ఎస్పెషలీ ఈ కాలానికి. వెనకటంటే కొద్ది కాలం నడిచింది. ఇప్పుడు అసలు ఎవరో డిమాండ్, కమాండ్ చేయకపోతేనే కలిసి ఉండలేదు. ఇంకా నువ్వు ఈ రెండింటిని ఇలాగే కమ్యూనికేట్ చేస్తాను, అవతల వ్యక్తులు వినాల్సిందే, నాదే పెత్తనం, మహత్తరం, ఇవన్నీ అనుకుంటే అసలు ఇప్పుడు రిలేషన్షిప్లు ఉండే అవకాశం కాదు కదా, లేవు. అసలు ఇప్పుడు మగవాళ్ళు అలా అనుకుంటున్నారని కూడా నేను అనుకోవట్లేదులే ఎంతో కొంత. బట్ ఎవరికైనా సరే, వైఫ్కైనా హస్బెండ్కైనా ఇలా ఒక స్టేట్మెంట్ పాస్ చేసి ఒక ఆర్డర్ ఇచ్చినట్టుగా మాట్లాడటం అనేది ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద అదర్ పర్సన్. మీకే అవమానం, మీలోనే ఉన్న తేడా. అది కాదు కమ్యూనికేట్ చేసే పద్ధతి. అందంగా చెప్పొచ్చు, మెల్లగా చెప్పొచ్చు, ఆహ్లాదంగా చెప్పొచ్చు, అవతల వ్యక్తికి నచ్చేలాగా మాట్లాడొచ్చు అనేది తెలుసుకుంటే అది మనకే అందం. ఇప్పుడు నేను డిమాండింగ్గా, కమాండింగ్గా మాట్లాడుతున్నాను, అది నువ్వేమనుకుంటున్నావు అనేది పక్కన పెడితే నన్ను చూసిన వాళ్ళకి నేను తేడా అని తెలుస్తూ ఉంటుంది కదా, క్లియర్గా, అవునా? సో ఇలా నలుగురు ఉన్నప్పుడు కూడా ఇదే పందాలో నువ్వు ఆర్డర్లు వేసి ఇవన్నీ చేస్తుంటే ఏంటి ఈయన అని అనుకుంటారు కదా, ఈయనో ఈవిడో అని, అవునా? చాలామంది ఇదే తప్పు అలవాటు ప్రకారం చూసి నలుగురిలో ఉన్నప్పుడు కూడా ఆ విచక్షణ అనేది మర్చిపోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆ టైప్లోనే అలవాటు అయిపోద్ది మాట్లాడటం, భార్యతోనో భర్తతోనో, అవునా? మామూలుగా మనకేంటి వాగ్భూషణం, భూషణం అంటే అన్ని అలంకారాల్లోకి వాక్కు, మాట తీరు అనేది మనిషికి పెద్ద ఆభరణం. ఏమన్నారు? వాగ్భూషణం, భూషణం అంటే దానికి పెద్ద పద్యం ఉంది. అంటే స్నానాలు, జపాలు, అలంకారాలు, జళ్ళేసుకోవటాలు, బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఇది చేసుకోవటాలు, లేకపోతే నగలు పెట్టుకోవటం, సెంట్లు కొట్టుకోవటం, ఇది కాదు ఎవరికైనా సరే, అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా. వాటన్నిటిని మించి వాగ్భూషణం, భూషణం, మాట, అదే అలంకారం.
సో వీటన్నిటికంటే కూడా మంచి మాట తీరు అనేది మనిషికి ఒక అలంకారం. అలాగే ఒక చిరునవ్వు అనేది మంచి ఆభరణం. ఎస్పెషల్లీ ఆడవాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇవాళ రేపు డామినేషన్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనే విషయం పక్కన పెడితే అరుస్తూ ఉంటుంటారు. అది చూసే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. చాలామంది హస్బెండ్స్ సఫర్ అవుతూ ఉంటుంటారు. ఎందుకంటే మనం చేసిన ప్రతి ఎపిసోడ్ కింద పాత ఎపిసోడ్స్ నేను చూస్తున్నాను, కంటెంట్ ఏం చేద్దామని 1 year బ్యాక్ 2 years బ్యాక్స్ తీస్తే అన్ని ఆడవాళ్ళకే సపోర్ట్గా చేస్తారా మీరు, ఒక్క ఎపిసోడ్ మా వైపు మాట్లాడరా అన్నప్పుడు నాకు అనిపించింది లేదు ఈసారి వాళ్ళకి సపోర్ట్గా కూడా, వాళ్ళకు కూడా ప్రాబ్లం ఉంటుంది మాట్లాడాలి అని. ఆ డామినేషనా లేదంటే ఆ ఉక్రోషమో తెలీదు, అరిచేస్తాం ఫస్ట్ వెంటనే, అది ఆగదు ఆ పెయిన్. చూసే వాళ్ళకి అది డామినేషన్లా కనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు. ఈ గ్యాప్లో నాకు అది గుర్తొచ్చింది, యాకుందేందు తుషార అనుకుంటా ఉంటుంది. అది ఇప్పుడు నాకు స్ట్రైక్ అవ్వట్లేదు. అది దాంట్లో ఏంటంటే నా స్నానం నా విలేపనంచ కుసుమం అట్లా వచ్చి చివరి సెంటెన్స్ వాగ్భూషణం భూషణం అని ఎండ్ అవుతుంది. అది అది చిన్నప్పుడు బాగా తిరిగిన పద్యం అన్నమాట ఇప్పుడు. సో బేసిక్గా ఏంటంటే పై మెరుగులు కాదు ఏ మనిషికైనా, వాక్కు, మాట తీరు, చిరునవ్వు ఇవే నిజమైన ఆభరణాలు అని చెప్పదలుచుకున్నారు కవి. సో కాబట్టి ఏంటంటే నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అన్న దాన్ని బట్టి నీ సంస్కారాన్ని ఎస్టిమేట్ చేస్తారు అవతల వ్యక్తులు. కాబట్టి నువ్వేదో పెత్తందారులాగా నేను చాలా డామినేటింగ్, నేను చాలా కమాండింగ్ అని దాని గురించి గొప్పగా ఫీల్ అవ్వాల్సిన పని లేదు. నువ్వు ఉండే పొజిషన్‌ని బట్టి కొన్నిసార్లు ఆర్డర్స్ పాస్ చేయొచ్చు, డిమాండ్ చేయొచ్చు. అది ఎక్కువ మట్టుకు ఏంటంటే ఆఫీస్ ఎన్వైర్న్మెంట్‌లో, బిజినెస్‌లో అది వర్కౌట్ అవుతది. కొన్నిసార్లు నువ్వు యాజ్ ఎ బాస్ అలా ఉండాలి. బట్ ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్‌లో ఇందులో బాసిజము, ఎంప్లాయీ అనేది టైపు ఉండదు. ఇద్దరూ ఈక్వల్ అనేది గుర్తుపెట్టుకుని, అదే ఎక్కువ మట్టుకు నువ్వు అబ్జర్వ్ చేస్తే ఉషా, ఎవరైతే కమాండింగ్ ఆర్డర్ ఈ టైప్‌లో మాట్లాడతారో అవతల వ్యక్తుల నుంచి అలాంటిది వస్తే వాళ్ళు అస్సలు తీసుకోలేరు. అవును. సో కాబట్టి మరి నువ్వు అలా ఫీల్ అవుతున్నప్పుడు అవతల వ్యక్తి కూడా అలాగే ఫీల్ అవుతారు కదా. నువ్వేం వాళ్ళ బాస్ కాదు కదా. వైఫ్ అయినా హస్బెండ్ అయినా మీ ఇద్దరు పార్ట్నర్స్. ఒకవేళ వైఫ్ కమాండింగ్గా ఉంటే ఆ హస్బెండ్ నుంచి కమాండ్స్ తీసుకోగలుగుతుందా? అదే వేలో భర్త మాట్లాడితే నువ్వు తీసుకోగలుగుతావా? ఇది భార్యకి ప్రశ్న. ఒక భర్తకి నువ్వు అన్ని ఇది చెయ్యి, అలా చెయ్యి, ఇది చెయ్యి, ఈ టైంకి మనం వెళ్ళాలి, ఇలా రావాలి అని నువ్వు ఆర్డర్లు వేస్తూ ఉంటే అదే భార్య తిరిగి వేస్తే, భార్య ఇలా మీరు ఈ టైంకి రండి, మనం అక్కడికి వెళ్దాం, నేను ప్రోగ్రామ్ ఫిక్స్ చేశాను, మనం అలా వెళ్ళాలి, ఇలా చెయ్యాలి అని అంటే నువ్వు తీసుకోగలవా? ఏదైనా ఒక సంప్రదింపు, ఒక సంయమనం, ఒక సహకరించుకోవటం, చర్చించుకోవటం, సంప్రదించుకోవటం ఇవన్నీ ఉంటేనే రిలేషన్షిప్ బాగుంటుంది ఎవరికైనా సరే. ట్రూ. అంతే తప్పితే నేనేదో భర్తని, లేకపోతే నేనేదో భార్యని, నా మాటే భర్త వినాలి, నా మాటే భార్య వినాలి, ఇవన్నీ అనుకోవటం కాదు. ఏది మంచి మాటో, ఏది మీ ఇద్దరికి బెటర్గా చేస్తుందో ఆ మాటలు మాట్లాడుకోవాలి, ఆ నిర్ణయాలు తీసుకోవాలి, అలా కలిసి ఉండాలి. అంతే తప్పితే నేను చెప్పిందే వేదం, నేను పట్టిన కుందేటికి 3 కాళ్ళు, నేను చెప్పాను కాబట్టి ఇలాగే చెయ్యాలి అంటే అక్కడ అది వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్పే కాదు, ఆ మొత్తం ఫ్యామిలీ కూడా డిస్ఫంక్షనల్ ఫ్యామిలీస్ కింద అయిపోతాయి. ఎందుకంటే ఇక్కడ ఈగోస్ ఉంటాయి. జనరల్గా ఆర్డర్ చేస్తున్నారు, కమాండ్ చేస్తున్నారు అంటే ఏంటి, సెల్ఫ్కే ఎక్కువ ఇంపార్టెన్స్. నేను చెప్పిందే వినాలి, నేను చెప్పినట్టే చెయ్యాలి అనే ఒక ఈగో, అహం ఉంటుంది అక్కడ. అలాంటప్పుడు వీళ్ళు అనుకుంటారు వాళ్ళు చెప్పేది మంచిది, చేసేది మంచికి అని. బట్ కొన్నిసార్లు బొక్కబోర్లా పడ్డారనుకోండి, దాన్ని ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళు చెప్పారు కాబట్టి అది చెయ్యాలి. అది ఆ కరెక్ట్ డెసిషన్ కాదు అని తెలిసినా కొన్నిసార్లు వాళ్ళు వెనక్కి రాలేరు, ఈగో అడ్డొచ్చి. అలాంటప్పుడు ఏమవుతుంది, రిజల్ట్స్ ఏమన్నా తేడాగా వస్తాయి. అవునా? సో దీన్ని బట్టి ఏంటంటే కుటుంబానికి ఏది మంచి అని చర్చించుకుని, ఆలోచించుకుని భార్యాభర్తలు ఇద్దరూ కలిపి చెయ్యాలి తప్పితే చాలామంది ఫైనాన్షియల్ డీటెయిల్స్ అసలేం చెప్పరు వైఫ్కి. ఏం తెలియదు, ఇంకో పెద్ద సబ్జెక్ట్. ఇది నిజంగా ఇది ఇంకో వీడియో చేయొచ్చు. ఏం చెప్పరు. ఇలాంటి కేసులు నా దగ్గర ఎన్నో 2-3 ఉన్నాయి. ఏంటి, హఠాత్తుగా అన్ఫార్చునేట్లీ హస్బెండ్ చనిపోవటం, భార్యకి ఫైనాన్షియల్ స్టేటస్ మీద ఏ అవగాహన లేకపోవటం, వాళ్ళు బోల్డ్ అన్ని ఇబ్బందులు పట్టడం, తర్వాత
వీళ్ళు ఏదన్నా ఒక మాట వరుసకి ఏదన్నా అడిగినా నీకేం తెలియదులే, నీకు చెప్పిన అర్థం కాదు, అన్నీ నేను చూసుకుంటున్నాను, నేను సూపర్, నేను చాలా బాగా మేనేజ్ చేస్తున్నాను ఫైనాన్షియల్స్, అసెట్స్ గురించి ఇప్పుడు నీకు చెప్పినా ఏం ఉపయోగం, ఇలా తీసి పడేస్తుంటారు. బట్ చెప్పాల్సిందే భార్యకు అసలు ఫస్ట్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, ఎంతెంత ఉన్నాయి, అప్పులు ఎంత ఉన్నాయి, ఆస్తులు ఎంత ఉన్నాయి, ఇవి ఖచ్చితంగా భార్యకి చూచాయిగా తెలిసి తీరాలి. ఇన్ఫర్మేషన్ ఎక్కడుందనేదన్నా ఆవిడికి చెప్పాలి. ఓకే. సో ఇవన్నీ ఎందుకు చెప్పరంటే భార్యకి ఏమీ తెలియదు, మాకే తెలుసు అనుకుంటారు వీళ్ళు. True. బట్ అన్ని అందరికి పుడతానే తెలవ్వు కదా, చెప్పుకోవాలి. నీ నేర్పించుకోవాలి. భార్య కాబట్టి నేర్పించుకోవాలి. కొంత అవగాహన, మినిమం అవగాహన కల్పించాలి ఆవిడికి. అది భర్తగా నీ రెస్పాన్సిబిలిటీ. అంతే తప్పితే ఏదో మొత్తం నా చేతిలోనే పెత్తనం, నేనే నడిపిస్తున్నాను, ఆవిడికి చెప్పకపోయినా పర్లేదు అనుకుంటే ఎప్పటి పరిస్థితులు ఎలా ఉంటాయో ఎవరికీ తెలవదు. సో కాబట్టి ఏదైనా ప్రేమగా, ఓర్పుగా ఉండి సాధించేది రిలేషన్షిప్లో. ఆర్డర్ చేస్తూ, కమాండ్ చేస్తూ, డిమాండ్ చేస్తూ సాధించాను అనుకోవటం తప్పు. నీకు పనులు ఇవి నీకు జరిగినట్టుగా కనిపించవచ్చు. బట్ నువ్వు ఒక భార్య మనసులో స్థానం కానీ, భర్త మనసులో గొప్ప విలువ కానీ సంపాదించుకోలేరు ఇట్లా డిమాండ్ చేసేవాళ్ళు అనేది గుర్తుపెట్టుకోవాలి. కోర్ ఆఫ్ ద హార్ట్ వాళ్ళకి వస్తున్నారంటే ఏదో బాస్ వస్తున్నట్టు ఉంటుంది తప్పితే భర్త భార్య వస్తున్నారన్న ఎఫెక్షన్, ఆ ఎమోషన్ కనిపించదు. సో నువ్వు బాసిజం చూపిస్తూ అన్యోన్యంగా ఉండాలి సంసారం అనుకుంటే కుదరదు. దానికి వేరే రూట్లో రావాల్సిందే. Yes. ప్రేమగా మాట్లాడాలి, అనునయంగా చెప్పాలి, తప్పులు చేసిన సరిదిద్దుకోవాలి, అన్నీ ప్రేమగా ఓర్పుగా చేసుకోవాలి తప్పితే డిమాండ్ చేసి, కమాండ్ చేసి, ప్రేమ ఎక్స్పెక్ట్ చేసి అది మళ్ళీ ఇంకోటి. మామిడి చెట్టు నుంచి బత్తాకాయలు ఎక్స్పెక్ట్ చేసినట్టు అంతే కదా. నువ్వు ఏ రోజు ప్రేమ చూపించవు, ప్రేమగా మాట్లాడటవు, మెల్లగా మాట్లాడవు, సర్ది చెప్పవు, నచ్చ చెప్పవు, కానీ అవతల వ్యక్తి మాత్రం నిన్ను అన్నీ ఇష్టపడాలి, చేయాలి. అన్నీ చేయాలి. ఇంకా పైగా మనసులో మంచి భర్త అని గుర్తించాలి అంటే ఎక్కడి నుంచి వస్తుంది? Yes. రాదు. మనం ఏది నాటితే ఆ పండే వస్తుంది. True. మనం ఏ విత్తనం పెడితే ఆ చెట్టే వస్తుంది. విత్తనమే వస్తుంది. కాబట్టి కాకరకాయ విత్తనాలు పెట్టి సొరకాయ కాయాలి అంటే కాయదు. కాబట్టి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అవతల వ్యక్తి నుంచి అవన్నీ ఇవ్వటానికి ట్రై చేయండి. సో అలాగే మాట్లాడటానికి, అందంగా పొలైట్గా మాట్లాడటానికి ట్రై ప్రయత్నించండి. ఈ వీడియోలో సారాంశం ఏంటంటే చూసే వాళ్ళందరికీ కూడా భర్త ఇలానే ఉండాలి, భార్య ఇలానే ఉండాలని ఎక్స్పెక్ట్ చేసే ప్రాసెస్లో డిమాండ్స్ ఉంటూ ఉంటాయి. అవి లేనప్పుడే మన పరిస్థితులు కానీ, మన పద్ధతులు కానీ మారే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. సో మా రిలేషన్షిప్లో డిమాండ్, కమాండ్లే ఉంటూ ఉంటాయి. అవతల వాళ్ళు చెప్పిందే మేము చేయాలి, వాళ్ళు ఒక మిషన్ అయితే మేము ఒక స్విచ్ అని అలా ఉంటే అసలు మాత్రం కొంతమంది అవతల వ్యక్తి చెప్పేది అసలు వినిపించుకోరు. వినిపించుకోరు. స్టేట్మెంట్ నా మాటే శాసనం అన్నట్టుగా ఉంటారు. బట్ అది రాజ్యాలు రాజులు ఉన్నప్పుడు నడుస్తుందేమో కానీ కాపురాలు సంసారాలు ఉన్న దగ్గర మాత్రం నడవవు. వర్కౌట్ అవ్వవు. ఇలాంటి యాటిట్యూడ్తో ఎవరన్నా ఉంటే రండి. డెఫినెట్గా. ఎందుకంటే చాలామంది సఫర్ అవుతూ ఉంటుంటారు. మీ వాళ్ళని తీసుకురావాలా, అసలు వాళ్ళు వస్తారా అన్న దానికంటే ఫస్ట్ ముందు మీరు ఒక ఇనిషియేటివ్ తీసుకోండి, స్టెప్ మీరు తీసుకోండి. వాళ్ళని ఎలా మౌల్డ్ చేయాలి, వాళ్ళని ఎలా అర్థమయ్యేలా మన పెయిన్ చెప్పాలి అన్న ప్రాసెస్ కూడా ఖచ్చితంగా ఉంటూ ఉంటుంది. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి మేము సఫర్ అవుతూ ఉన్నామని మీకు కనుక ఆ భావన కనుక ఉంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. విజయ పెద్దన గారికి మీకు పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.